హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నామాన వందనాలు తెలియజేస్తున్నాం. మరి సాయంకాలం కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని నామానికి స్తోత్రములు. మరి కొన్ని పేతురు గురించి కొన్ని మాటలు మనము ఈ మధ్యకాలంలో ధ్యానించి ఉన్నాము. పేతురు దేవునితో ఎలాగ నడిచాడు అనేటువంటి విషయంలో కొన్ని మాటలు మనం చూసి ఉన్నాము. గతంలో మరి పేతురు దేవుడితో ఎలా నడిచాడు వాల్యూమ్ 4లో మరి యేసు ప్రభువారు మరి కొండ మీదకి ముగ్గురు శిష్యులను తీసుకొని వెళ్ళి తన రూపాంతరం పొంది వారికి తన మహిమ శరీరాన్ని, తన మహిమను చూపించినట్లుగా మనము మరి గతంలో వీడియోలో చూసుకున్నాము. మరి ఇప్పుడు కూడా పేతురు మరి ఎలాగ ఆసక్తి కలిగి మరి దేవునితో నడుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము మరి ఈరోజు కూడా కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. చూడండి దేవుని బిడ్డలారా, ఏదైనా కూడా మన ఆసక్తిని బట్టే దేవుడు మన ఎడల కార్యాలు చేస్తాడు. ఇది మెయిన్ సబ్జెక్టు. మనకు ఆసక్తి ఉండాలి. నేను నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలి. మరి నేను కూడా ప్రార్థనలో ఎదగాలనేటువంటి ఆసక్తి ఉండాలి. మరి నేను కూడా మరి బైబిల్లో ఉన్నట్టుగా, భక్తులు ఉన్నట్టుగా నేను కూడా అలాగా మారి నేను కూడా దేవునికి అనుకూలంగా ఉండే అటువంటి కార్యాలు చేయాలనేటువంటి ఒక పట్టుదల, ఒక ఆలోచన, ఒక దృక్పథము కలిగి మరి మనము నేర్చుకుంటూ దేవునితో నడుస్తేనే మరి మనము దేవుని పోలికగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఫోకస్ పెట్టాలి. దేనికైనా కూడా ఒక ఫోకస్ ఉంటుంది. ఆ ఫోకస్ ప్రకారంగా మనం నడిచిన ఎడల తప్పకుండా మరి దేవుడు మరి నీలో నాలో ఉండి ఆయన కార్యాలు చేసి ఆయన మహిమ ఆయన తెచ్చుకుంటాడు. అంతే. ఇక్కడ ఫోకస్, ఓన్లీ ఫోకస్ ఉండాలి నీకు. ఓకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని మాటలు మనమే చూద్దాం. మరి యేసు ప్రభువు వారి దగ్గర పేతురు ఎలాగ నేర్చుకున్నాడు. చాలా విషయాలు పేతురు అడిగేవాడు, దేవుణ్ణి అడిగేవాడు. ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, ఇలాగా అడిగేవాడు. చూద్దాం. ఈరోజు కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనిని క్షమింపవలెను 7 మార్లు మట్టుగా అని అడిగాను. చాలు. చూడండి ఇక్కడ మాట. చూడండి, పేతురు ఒక డౌట్ వచ్చేసింది. ఏదొచ్చినా కూడా మనం దేవుణ్ణి అడగాల. డౌట్ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా కూడా అడగాలి సుమ. చూడండి, ఒకసారి బ్లెస్సింగ్ వచ్చేస్తుంది. బ్లెస్సింగ్ వచ్చిన తర్వాత ఇక మనము దేవుణ్ణి కొంచెము పక్కన పెడతాం. ఇక ప్రార్థన తగ్గిపోతుంది. దైవజనులు పక్కన పెడతాం. ఇక అవసరం లేదు ఇక అన్నట్టుగా. అది చాలా మిస్టేక్. మా దగ్గర ఒక అబ్బాయి వచ్చేవాడు, ప్రార్థనకు వచ్చేవాడు. వాళ్ళ కొత్త అప్పుల్లో ఉన్నారు, కొంత ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఒక ద్వారము తెరిచిండు. కొన్ని లక్షల రూపాయలు వచ్చినాయి. ఖతం. ఇక మళ్ళీ కనబడలే. ఇక అంటే దానివల్ల ఏమైపోయింది, మొత్తం లాస్ అయిపోయింది. కాబట్టి నీకు ఆశీర్వాదం వచ్చిందా, ఇంకా తప్పకుండా దేవుని దగ్గర కూర్చోవాలి. ప్రభావం మరి దీన్ని ఏం చేయాలి, నేను ఎలాగ వాడాలి, ఎట్లా, ఏంది, మన దేవుడు మాట్లాడేవాడు. అందుకే ప్రతి విషయము దేవుని పాదముల చెంత పెట్టాల్సిందే మనం. అప్పుడు ప్రతిదానికి, అది చిన్నదే కానీ పెద్దదే కానీ, దేవుడు నీకు జవాబిస్తాడు. దాన్ని బట్టి మనం ముందుకు పోతే నువ్వు ఎక్కడ ఇరుక్కోవు. దేవుని బిడ్డ, ఎక్కడ ఇబ్బందులో నువ్వు పడిపోవు. ఆయన మాట వినాలి, అంతే. సో ఇక్కడ పేతురు చూడండి, ఆ సమయంలో పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ఎవరి యుద్ధకు వచ్చిండు? యేసు ప్రభువారి యుద్ధకు వచ్చేసిండు. పేతురు, ఆయనకు డౌట్ వచ్చింది.
వచ్చి ఆ డౌట్ క్లారిఫై చేసుకుంటాడు. వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి? హల్లెలూయా. చూడండి, క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డల క్షమాగుణము ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి ఈరోజు మనం అందరము ఆయన కృపను బట్టి హ్యాపీగా ఉన్నాం. మరి మనము కూడా ఇతరులను క్షమించబద్దులమై ఉన్నాము. మనము కూడా ఇతరులను క్షమించాల, తప్పకుండా క్షమించాలి. తోబుట్టులు గొడవలు అయితే క్షమించాల. తల్లి ఏదైనా మాట అన్నదనుకో, బాధపడి ఆ మనసులో ఉంచుకొని అలా ఉంచుకోవద్దు, క్షమించాలి. తల్లి కూడా క్షమించాలి. బిడ్డను ఏదో అన్న, బిడ్డ పోని బిడ్డ ఇక అని క్షమించాల. క్షమాగుణము లేకపోతే నువ్వు ఎదగవు. నీలో వరాలు ఫలించవు, ఫలాలు ఫలించవు. క్షమాగుణము కూడా చాలా ఇంపార్టెంట్. క్షమాగుణం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చిన్న కానీ పెద్ద కానీ ఫీలింగ్ లేదు ఇక్కడ. తప్పు చేసినావా, మాట అనేసినావు, చిన్నోడే కదా అని చెప్పేసి ఆ మాట నీ డెవలప్మెంట్ ఆపేస్తుంది క్షమాగుణము నీలో లేకపోతే. ఇది గ్యారంటీ. ఇది దేవుడు దాన్ని బ్రేక్ పెడతాడు, ఒక స్పీడ్ బ్రేక్ లాగా అడ్డం వచ్చేస్తుంది అది. అందుకే క్షమాగుణము అవసరము. అందుకే పేతురు చూసిన చాలా మంచి సబ్జెక్టు మరి దేవుణ్ణి అడుగుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసినలా నేను ఎన్ని మార్లు క్షమించాలి అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇలాగ ఎవరన్నా ప్రార్థన చేస్తారా? ఇలాగ ఎవరైనా అడుగుతారా దేవుణ్ణి? నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని అంటాం. వాడు ఇట్లా చేసిన ప్రభా అని సంగతి చూడు ప్రభా అని అంటాం. ప్రార్థన చేస్తాం, వాడు ఇట్లా కావాలి ప్రభా, ఇట్లా కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తాము. కానీ మరి ఆ వ్యక్తి నన్ను ఇట్లా దూషించిన ప్రభా, నేను క్షమిస్తున్న ప్రభా, ఆ వ్యక్తికి తెలియదు ప్రభా అని మనము ప్రార్థన చేయగలుగుతామా? దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డ, నువ్వు ఇటువంటి హృదయం కలిగి ఉన్నావా? నువ్వు క్షమిస్తేనట ఆ వ్యక్తి మీద దేవుడు నిప్పుల కుంపడి పెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మర్మము తెలియదు మనకి, ఇది మర్చిపోతాం. అపవాది ఏం చేస్తాడంటే ఇవన్నీ పక్కన పెట్టించి నువ్వు ఇట్లా ప్రార్థన చేయని అపవాది ప్రార్థన చేపిస్తాడు. ఇక రివెంజ్ ప్రార్థనలు ఉంటాయి. ఇవి మనకు పనికిరాదు. ఆ ప్రార్థనలకు జవాబు రాదు. మనం అనుకుంటాం అట్లయిపోతాడు, ఏం కాడు. ఇంకా వాడు ఎక్కువ డెవలప్ అవుతాడు. ఇంకా గుర్తుపెట్టుకోండి, నువ్వు క్షమించాలి. నువ్వు డెవలప్ కావాలంటే నువ్వు క్షమించాలా. ఆ వ్యక్తి డెవలప్ కావాలని నువ్వు దూషించాలి, అంతే. నువ్వు దూషిస్తా అంటే ఆ వ్యక్తి డెవలప్ అవుతాడు. నువ్వు ఎప్పుడైతే క్షమించవో, నువ్వు క్షమించనంత వరకు ఆ వ్యక్తి డెవలప్ అయితేనే ఉంటాడు. ఇదేంది అమ్మా ఇట్లా డెవలప్ అవుతాడు అనుకుంటాం మనం. కాబట్టి మన దేవుడు డిఫరెంట్. క్షమాగుణము కలిగి ఉండాలి. అందుకే నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. ఎన్నిసార్లు క్షమించాలి? ఒక మానవుడు, ఒక సహోదరుడు మరలా తప్పిదం చేసిన, దూషించిండు, ఏదో చేసిండు, అయ్యా ఎన్ని మార్లు క్షమించాలి నేను? 7 మార్లా అంటున్నాడు ఇక్కడ పేతురు. చూద్దాం యేసు ప్రభువారు ఏమన్నారు. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకట. హల్లెలూయా అని చెప్పుచున్నాను. ఎన్నిసార్లు చెప్పిగాట? 7 మార్లు కాదు దేవుని బిడ్డ, 70 ఏళ్ల మట్టుకు క్షమించాలంట. అంటే ముసలోడు అయ్యేంత వరకు క్షమించాల్సిందే. 70 ఏళ్ల మార్లు, 70 ఏళ్ల మార్ల మట్టుకు క్షమించాల. ఎప్పుడు ఆ మనిషి కూడా మారు మనసు పొంది, అక్క పోనినక్క, ఏదో తప్పు చేసినాక, ఏదో చెప్పినాక క్షమించక్క అని ఎప్పుడైతే అంటాడో నువ్వు తక్షణమే క్షమించాలి. ఎందుకు నిన్ను క్షమించేదని మనం రివర్స్ మాట్లాడదు ఇది. కాబట్టి ఇటువంటి మనము క్షమాగుణము కలిగిన, అందుకే పేతురు నేర్చుకుంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు దగ్గర నేర్చుకుంటాడు. ప్రభు నేను ఎలాగుండాలి?
నేను ఇంకా అభివృద్ధి కావాలి, ఈ ఆత్మీయ జీవితం ఇంకా ఎలాగ ఎదగాలి, నేను అద్భుతాలు చేస్తాను, నేను కూడా అద్భుతాలు చేయాలి కదా, మనం ఎట్లా ఉండాలి చూడండి. ఈ విధంగా మనము నేర్చుకోవాలి, దేవుని యొద్ద మనము నేర్చుకోవాలి. చదువు. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా దేవుడు చెప్పింది. ఇక్కడ ఒక ఉదాహరణ ఎలాగ క్షమించాలి అనేటువంటి ఒక ఉదాహరణ నేను క్లుప్తంగా మీకు చెప్తా చూడండి. ఒక వ్యక్తి అంటే ఒక యజమానుడు ఏం చేసినట్టంటే అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఎడల. చదివితే అర్థమవుతుంది. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యంలో ఏముంటాయట? లెక్కలు ఉంటాయట. ఆయన లెక్కలు చూస్తారట. యేసు ప్రభు వారు ఆడ కూర్చొని పరలోక రాజ్యంలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, మైనస్ మార్కులు ఎన్ని ఉన్నాయి, ప్లస్ మార్కులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ లెక్కలు చూసుకుంటాడు ఆయన. చదవండి. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని వద్దకు తేబడెను. 10,000 తలాంతులు అప్పు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ యజమాని వద్దకు తీసుకొచ్చినట. అప్పు తీర్చుటకు వాని వద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి 10,000 రూపాయలు అప్పున్నాడు. 10,000 రూపాయలు అప్పున్న వ్యక్తిని తీసుకొచ్చిండు ఆ యజమానం దగ్గరికి. తెచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా నా దగ్గర ఏమీ లేవు, ఇప్పుడు నేను ఇస్తాను అంటే, లేదు నీ భార్య పిల్లలు మటుకరా ఇక్కడ కుదబెట్టు అన్నాడు. ఇక్కడ పని చేయిస్తాం, నీ అప్పు తీర్చుకుంటాం అన్నాడు. జనరల్గా చాలామంది ఇలాగే చేస్తారు. అప్పు తీర్చలేని పరిస్థితుల్లో మన పిల్లల్ని ఆడు ఉద్యోగం పెట్టుకుంటాడు, వాడి ఇంట్లో పనికి పెట్టుకొని నెలకింత జీతం నిర్ణయించి వాడు అప్పు తీసుకుంటాడు. ఈ విధంగా జరుగుతుంది, కొన్ని కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి ఇప్పటికి కూడా. సో అలాగే అప్పుడు ఆ యజమాని కూడా ఏమన్నాడంటే, లేదు నీ భార్య పిల్లలు అడగరా, ఇక్కడ పని ఉన్న దగ్గర వాళ్ళు పని చేస్తారు, కూలి పని చేసి నా అప్పు తీర్చాల్సిందే అంటాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే దేవునికి ఆయన కాళ్ళు పట్టుకొని, అయ్యా నన్ను క్షమించు నాయన, నా దగ్గర నేను ఉన్నప్పుడు నేను అప్పు కడతాను, నన్ను ఇప్పుడైతే క్షమించు అని చెప్పేసి అన్నప్పుడు ఆ యజమానుడు కనికర పడ్డాడంట. చూడండి, కనికరం కూడా అవసరం మనకి. ఎవరన్నా మనకు అప్పు ఉన్నారు, కట్టలేని స్థితిలో ఉన్నారు అనుకోండి, నువ్వు దయతో నువ్వు క్షమించాలా. ఓకే, కాబట్టి దయతో మనము క్షమించకపోతే మరి దేవుడు దానికి కొన్ని ఆటంకాలు, అంటే మనం డెవలప్ కాలేము. మేనేంతే ఆటంకం దేవుడు ఏం కొట్టాడు, చంపడం మనల్ని, కాకపోతే కొన్ని ఆటంకాలు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఎవరికన్నా సపోజ్ మనకు 10,000 అప్పుని మనం క్షమించలేదనుకో, 1,00,000 రూపాయలు అప్పు ఉన్నోడు వాడు వచ్చి మనల్ని ఇబ్బంది పెడతాడు. మనం కూడా ఎంతో కొంత అప్పు ఉంటాం కదా, అప్పు తీసుకునే ఉంటాం కదా. కాబట్టి ఈ విధంగా మరి మనం కూడా ఇబ్బందులు పడతాం. అలాగే ఇక్కడ ఆ వ్యక్తి మరి ఆ యజమాని ద్వారా క్షమాపణ పొందుకున్నాడు. మరి ఇక్కడ క్షమాపణ పొందుకున్నాడు, మరి ఆ వ్యక్తి ఏం చేసిండో చూద్దాం. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూసి వాని గొంతు పట్టుకొని, నీవు వచ్చి ఉన్నది చెల్లింపు మనను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకున్నాము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది
చూసి పిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వానిని అప్పగించాను. హల్లెలూయా. ఒక్క నిమిషం చూసిందా? మరి ఈ వ్యక్తికి 10,000 రూపాయల అప్పు ఉన్న వ్యక్తికి మరి ఆ యజమానుడు క్షమించినప్పుడు మరి వీళ్ళు ఆ క్షమాగుణం ఉండాలా వద్దా? ఈ వ్యక్తి బయటికి రాగానే ఈ వ్యక్తికి 100 రూపాయలు ఇచ్చినోడు కనబడ్డాడు. ఆ 100 రూపాయలు ఇచ్చేవాడిని పట్టుకొని వాణ్ణి ఎడామడ వాయించి వాని మీద కేసు పెట్టి లోపలేయించిందట. ఎంత మట్టుకు సమంజసం చూడండి కదా. ఇలాగైతే నీ యజమానుడు నిన్ను క్షమించిండో నువ్వు కూడా ఇతరులను క్షమించబద్దుడవై ఉన్నావు. 10,000 రూపాయలు ఆయన ఓడ్చుకున్నాడే, నువ్వు 100 రూపాయలకు ఓడ్చుకోలేవా? ఈ మాట ఆ యజమానికి తెలిసే వరకు ఆ యజమాను పట్టుకొచ్చి చెడ్డ దాసుడా అని కోప్పడాడు. ఇక్కడ నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా ఇంకొన్ని క్షమించాల్సిందే కదా అని ఆ వ్యక్తిని లోపలేయించి దెబ్బలు కొట్టించినట. హల్లెలూయా. చూడండి. కాబట్టి అందుకే మనము క్షమాగుణము కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలి. మన దేవుడు కరుణామయుడు. ఆయన కరుణ, మనం కూడా ఒకరు కరుణ కలిగి, ప్రేమ కలిగి, యథార్థత కలిగి, క్షమాగుణము కలిగి మనము ఈ జీవితంలో ముందుకు సాగాలి. అందుకే ఇక్కడ అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వానికి అప్పగించెను. హల్లెలూయా. ఎవరికి అప్ప చెప్పిండట? బాధపరచు వానికి. అంటే నువ్వు క్షమించలేదనుకో, దేవుడు మరి నిన్ను బాధపరిచేవానికి ముంగ నిలబెడతాడు. ఇక ఇది మనకు అర్థం కాదు. గిట్లెందుకు అవుతుంది మనం అనుకుంటాం. కాబట్టి మనము ప్రియ దేవుని బిడ్డారా, ఒకరినికొకరము మనము క్షమించుకోవాలి, క్షమాగుణము కలిగి ఉండాలి. ఈ యొక్క మాట చూసి ముగిద్దాం. చదవండి. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. చూసారా? మనము క్షమించాల్సిందే. ఎలాగనట? హృదయపూర్వకంగా క్షమించాలన్నట. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా క్షమించేసినావో ఆ భారము దేవుని మీద ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క భారం, ఆ వ్యక్తి నీకు చేసిన ఇబ్బంది కావచ్చు, కష్టమే కావచ్చు, డబ్బే కావచ్చు, ముంచిండేమో, ఏమి చేసిండో దాని మొత్తం భారము దేవుడు మీదేసుకొని దేవుడు పనిచేస్తాడు. కాబట్టి హృదయపూర్వకంగా మనం క్షమించాలన్నట. 100% అన్నట్టు. నువ్వు క్షమిస్తే అప్పుడు పరలోకపు తండ్రి నిన్ను క్షమిస్తాడట. నువ్వు క్షమించగలేదనుకో, పరలోకపు తండ్రి కూడా నిన్ను క్షమించాడట. హల్లెలూయా. మత్తయి సువార్తలో కూడా మళ్ళా 6వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది. పరలోక ప్రార్థనలో ఏమని ఉంటుంది? పరలోకమందు ఉన్న ప్రభువా, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీదను నెరవేరునుగాక. చూడండి, ఆ మాట చూద్దాం. 6వ అధ్యాయం తీయండి. 12వ వచనం ఉంటుంది చూడండి. 6వ అధ్యాయము 12వ వచనము నేనే చదువుతా, మీరు వినండి. మారునస్తులను మేము క్షమించిన ప్రకారము మారుణములను క్షమించుము. ఏమని ప్రార్థన చేయాలి? మారుణములను క్షమించిన ప్రకారము మారునస్తులను మేము క్షమించినట్టుగా మీరు మారుణాలను క్షమించు ప్రభువా. ఇది పరలోక ప్రార్థన. శిష్యులకు దేవుడు నేర్పించండి. అయ్యా, నాకు ప్రార్థన నేర్పించండి. ఇక్కడ మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మనం తప్పించుము. క్షమాగుణం లేకపోతే ఏమొస్తుందట? శోధన వస్తుందట.
మనుషుల అపరాధం మీరు క్షమించిన ఎడల, ఎవరి అపరాధాలు క్షమించాలంటున్నాడు? మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. హల్లెలూయా. ఎవరిని క్షమించమంటాడు? మనుషులను క్షమించమంటాడు. కాబట్టి ఈ క్షమాగుణం మనము కలిగి ఉండాలి. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. హల్లెలూయా. చూసిండ్రా? మీ తండ్రి క్షమించడట. అందుకే మనము ఇట్టి క్షమాగుణము కలిగి మనము దేవుళ్ళు నడవాలి. హల్లెలూయా. అర్థమైందా ప్రియ దేవుని బిడ్డలారా? పేతురు చూసిరా ఎంత ఫోకస్ కలిగిన వ్యక్తి. నేను ఎలాగుండాలి, ఇంకా నాలో పద్ధతులు ఏం మార్చుకోవాలి, నేను ఇంకా నాలో ఏమేమి ఉన్నాయి ప్రభువా, నాకు నేర్పించి ఒక్కొక్కటి నేర్పించు అని చెప్పేసి పేతురు యథార్థంగా మారిపోయినట్టు. హల్లెలూయా. అందుకే నేర్చుకోవాలి. బైబిల్ ఏంటిదంటే మనకు నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథము ఆయన వాక్యము నేర్పిస్తుంది మనకి. అందుకే మనం నేర్చుకోవాలి. ఓకే ప్రియ దేవుని బిడ్డారా, మరి మాటలు గ్రహించండి. మరి మనమందరము కూడా మరి ఒకరినొకరు మరి మనము క్షమాగుణము కలిగి మరి క్రీస్తులో ముందుకు కొనసాగాలని కోరుతూ యేసు నామమున ఇట్టి మాటలు ముగిస్తూ ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.